పాండవులు ఎలా మరణించారు? మహాభారతంలో శ్రీకృష్ణుడి మరణం తర్వాత పాండవులు ఎలా మరణించారు? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పాండవులు 36 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. అనుకోని పరిస్థితులు, బలరాముడు తన అవతారాన్ని చాలించాడు. శ్రీకృష్ణుడు బోయవాని బాణం వేటికి ప్రాణం వదిలాడు. శ్రీకృష్ణుడి మరణ వార్త విన్న పాండవులు స్వర్గానికి ప్రయాణమయ్యారు. రాజ్య అధికారాన్ని అభిమన్యుడు కొడుకు అయిన పరీక్షిత్కి అప్పగించి ప్రయాణమయ్యారు. వారితో పాటు ఒక కుక్క కూడా వెంట వస్తుంది. అర్జునుడు తన చివరి ప్రయాణంలో కూడా తన దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలను వదిలిపెట్టలేదు. అది గమనించిన అగ్నిదేవుడు అర్జునుడికి ఎదురువచ్చి బాణాలను వదిలిపెట్టి వెళ్ళమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఆ ధనుర్బాణాలను వదిలిపెట్టి ముందుకు వెళ్తారు. ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారు. స్వర్గానికి వెళ్లే దారి చూపమని ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. వారికి దారి మధ్యలో ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. వారిని స్వర్గానికి తీసుకువెళ్లడానికి వచ్చాను అని చెప్తాడు. కాని దానికి పాండవులు ఒప్పుకోరు. మేము కేవలం మరణం తర్వాత మాత్రమే స్వర్గానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాము అని చెప్తారు. దానికి సంతోషించిన ఇంద్రుడు అక్కడ నుండి వెళ్లిపోతారు. వెళ్లే మార్గంలో ద్రౌపది కుప్పకూలి చనిపోతుంది. తను ఎటువంటి పాపం చేయకపోయినా తను ముందుగా ఎందుకు చనిపోయింది అని భీముడు తన అన్న అయినటువంటి ధర్మరాజును అడుగుతాడు. తనకు ఉన్నటువంటి అందరి భర్తల మీద కన్నా అర్జునుడి మీద తనకు ఎక్కువ ప్రేమ, అందుకని తను ముందుగా మరణించింది అని చెబుతాడు. ద్రౌపదిని అక్కడే వదిలేసి ప్రయాణం సాగిస్తారు. దారి మధ్యలో సహదేవుడు కూడా మరణిస్తాడు. దానికి ఎందుకు తను ముందుగా చనిపోవాల్సి వచ్చింది అని అడగగా, దానికి తనకన్నా పండితుడు ఇంకొకరు లేరు అని గర్వం ఎక్కువ, అందుకనే తనకి మరణం వచ్చింది అని సమాధానం చెబుతాడు. ఆ తర్వాత నకులుడు మరణిస్తాడు. భీముడు కారణం అడగ్గా, తనకి తన శరీరం పట్ల వ్యామోహం ఎక్కువ, అతను ఆ కారణం చేతనే ముందుగా మరణించాడు అని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా మరణిస్తాడు. భీముడు ప్రశ్న అడగగా దానికి సమాధానంగా అర్జునుడు తనకన్నా కూడా యుద్ధం బాగా చేసే వాళ్ళు ఎవరూ లేరు అని, తనకి గర్వం, అందుకే తనకు మరణం సంభవించింది అని చెప్తాడు. ఆ తర్వాత భీముడికి కూడా మరణం సంభవిస్తుంది. అప్పుడు భీముడు, అన్నా నేను ఎందుకు మరణిస్తున్నాను, నాకు కారణం తెలియాలి అని అడుగుతాడు. దానికి ధర్మరాజు సమాధానంగా, నువ్వు అతిగా భుజిస్తావు, అందుకే నీకు మరణం సంభవించింది అని చెప్తాడు. చివరిగా ధర్మరాజు కుక్క మాత్రమే మిగిలాయి. వీరు ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళకి స్వర్గపు దారి కనిపించింది. ధర్మరాజు స్వర్గం లోపలికి ప్రవేశం చేస్తూ ఉండగా తనతో పాటు కుక్క కూడా ప్రవేశం చేస్తుంది. దానికి ధర్మదేవత ఒప్పుకోదు, కేవలం నీకు మాత్రమే ప్రవేశం ఉంది. ఆ కుక్కని అక్కడే వదిలేయమని చెప్తుంది. దానికి ధర్మరాజు సమాధానంగా, ఆ కుక్క నాతో పాటు ప్రయాణం చేస్తూ ఇక్కడి వరకు వచ్చింది. నేను దానిని వదిలేసి లోపలికి ప్రవేశించలేను. దానికి ధర్మదేవత ఒప్పుకుని లోపలికి ప్రవేశించమన్నది. అప్పుడు కుక్క తన నిజరూపం చూపిస్తుంది. తన వెంట ఇప్పటివరకు ప్రయాణం చేసింది యమధర్మరాజు. ధర్మరాజు లోపలికి ప్రవేశించగానే ఆశ్చర్యం కలిగే సంఘటన చూస్తాడు. దుర్యోధనుడు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. కాని తన తమ్ముళ్ళు కాని భార్య కాని ఎవరు స్వర్గంలో కనిపించరు. నా తమ్ముళ్ళు, నా భార్య లేని స్వర్గలోకంలో నేను ఉండలేను, వాళ్ల దగ్గరికి నన్ను పంపించండి అని కోరుకుంటాడు. ఇంద్రుడు ఒక దేవదూతను పంపించి వాళ్ల దగ్గరికి పంపించమని చెప్తాడు. దారి మధ్యలో వెళుతూ ఉంటే చాలా భయానకమైన సంఘటనలు చూస్తూ ఉంటాడు. చాలా మంది అరుపులు, కేకలు తను వింటాడు. అది చూసిన ధర్మరాజు, వీళ్లంతా ఎవరు అని అడుగుతాడు. దానికి దేవదూత సమాధానంగా కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, ద్రౌపది అని సమాధానం చెప్తాడు. వీరంతా ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి, నువ్వు అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పావు, అందుకే నీకు కూడా ఇలా మాయగా కనపడేలా చేశాము. నీ తమ్ముళ్ళు చేసిన తప్పులకి ఈ శిక్ష అనుభవించారు. ఇప్పుడు ఇంతటితో నీ శిక్ష పూర్తయింది. నీ తమ్ముళ్ళు, నీ భార్య అందరూ స్వర్గానికి వెళ్లారు, నీవు కూడా స్వర్గానికి బయలుదేరు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషించి గల్లోకంలో ఉన్నటువంటి తన తమ్ముళ్ళు, భార్యని, కృష్ణుడిని చూసి ఎంతో సంతోషిస్తాడు.